Alcara Water Solution for hot water problems. Contact 9399906356. ఒక పాట మీ మీ గొంతులో వినాలనుంది. పూలమ్మే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా పూలమ్మే పిల్ల. రెండు పాటలు తప్ప మిగతా మ్యూజిక్ డైరెక్షన్ అంతా మీరే, అన్ని పాటలు మీరే. అవునండి, సెకండ్ హాఫ్ లో వచ్చే ఆకాయ ఆంజనేయ పాట ఉంది కదండి. సందర్భం ఎందుకు వచ్చింది రెండు పాటలు వేరే వాళ్ళు చేసే సందర్భం? లేదు, పూలమ్మే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమ్మే పిల్ల. బాగుంది పాట. తెలి మనసు కరిగింది తలుపు తీయనా ప్రభో, ఇలా గొంతు ఉణికింది పిలుపు నీయనా ప్రభో. ఫ్యాంటాస్టిక్. అసలు మార్పుకి కారణాలు అడగచ్చా హరి గారు? ఏ మార్పు అండి? అంటే మీకు వాళ్ళు రెండు పాటలే చేయడానికి లేదు. యాక్చువల్లీ ప్రశాంత్ సార్ ఏంటంటే ఒక రోజు నన్ను పిలిచి ప్రభాస్ గారు ఎవరు చేశారని అడిగారు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నారు. ఎక్కడ నేర్చుకున్నారు హరి గారు మీరు సంగీతం? ఓన్ ప్రాక్టీస్ అండి. మా ఊళ్ళో ఆయన దగ్గర కొంతకాలం వెళ్ళడం జరిగిందండి. మీ సంగీత అభిలాష ఎలా మొదలైంది? అది నాకు చిన్నప్పటి నుంచి ఉండేదండి. నాకు స్టాంపరింగ్ ఉండేది అనమాట. స్టామరింగ్ ఉండేదా మీకు? చాలా గట్టిగా ఉండేది. అలా స్టార్ట్ అయిందండి. మీకు సాహిత్యం ముందిచ్చి కంపోజ్ చేయమన్నారా లేకపోతే మీరు? రెండు రకాలుగా జరిగాయండి, రెండు రకాలుగా. సో ఆంజనేయ స్వామితో మీకు ప్రయాణం ఉంది అయితే? ఎక్కడో ఉందండి. ఎక్కడైనా దైవికమైన అనుభవాలు కలిగాయా ఈ ప్రయాణంలో? చాలా గట్టిగా జరిగాయి. ఈ ఫిలింకి అయితే కనుక ఆంజనేయ స్వామి రూపంలో కనిపించడం మబ్బుల్లో. అవునా? అది నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అది పోస్ట్ చేసిన జస్ట్ యోగ జలధి పయోనిధిం వియోగ శరధి మహాపధిం. మోస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నారు ప్రశాంత్ వర్మ గారి దర్శకత్వం అద్భుతం. తీత రాత మోత అనుకుంటే కనుక తీత బ్రహ్మలాగా ఆయన తీశారు, ఈయన విష్ణుమూర్తిలాగా ఆడేశారు. తేజసజ్జ సరస్వతి నాతో కొంచెం ఆ పని చేయించుకున్నారు. అంతే అంతే. ఒక సినిమా హిట్ అవుతే హెయిర్ స్టైల్ మార్చేసి మొత్తం యోయో అయిపోతారండి. ప్లీజ్ సాయి చరణ్ని హరిణిని మీరు ఎప్పటికీ మీరు పాడిస్తూనే ఉండాలి హరి గారు, ఇది నా రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఏం లేదండి, బల్లివారే. అంతే, అంత టాలెంట్ ఇద్దరు. రైట్, పాడండి ఒకసారి ఒక రెండు లైన్. దశరథాభికృతి మహిత స్తుత మతి ధరణిజ శుభకృతి ప్రవర గణ స్మృతి త్రికరణ రణనుతి నీనామోధృతి. మంగాంబుధి హనుమంత నీ చరణ మంగ వించితిమి హనుమంత మంగాం. అది మీ వాయిస్ ట్రై చేద్దామండి సీరియస్గా. ఒకరోజు మీ వీలుని బట్టి మీ స్కేల్కి తగ్గట్టుగా ప్రోగ్రెషన్ చేసుకుందాం. ధన్యవాదాలు. కలిగేనిదే నాకు కైవల్యము. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడేట్ కాన్వర్సేషన్. ఈ మధ్యకాలంలో అసలు పిచ్చ సూపర్ డూపర్ హిట్ అయిన ఫిల్మ్ ఏది అంటే హనుమాన్. నిజంగా ఎమోషనలీ అండ్ అన్ని విధాల సినిమాటోగ్రఫీతో మొదలుకుని హీరో తేజ సజ్జా యాక్టింగ్ అండ్ అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అండ్ ప్రేక్షకులలో భక్తులలో ఒక తీవ్రమైన ఎమోషన్ రేకెత్తించడంలో సంగీతం పాత్ర చాలా ఎక్కువగా ఉందన్నమాట వాస్తవం. అంటే సౌండ్ డిజైన్ చాలా గ్రేట్గా ఉందని యునానిమస్ ఒపీనియన్. ఇంతకీ సౌండ్ డిజైన్ ఇచ్చింది ఎవరు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ చేసింది ఎవరు, ఇందులో అధిక భాగం పాటలు చేసింది ఎవరు అంటే అందరికీ కొద్దిగా పరిచయం ఉండే గౌర హరి గారు. ఆయన సంగీత దర్శకుడిగా ప్రయాణాన్ని కొంతకాలం క్రితం మొదలుపెట్టారు. లెట్స్ టాక్ టు హిమ్. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నేను కొన్ని సందర్భాల్లోనే బాగా సంతోషపడిపోతుంటాను ఇవాళ ఇంటర్వ్యూ ఉందని. అదేమిటంటే సంగీతం తెలిసిన వాళ్ళు అండ్ ఈ సినిమా అద్భుతంగా ఉంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదండి. థ్యాంక్ యూ. ఈ ఫిల్మ్స్ హిట్ అవ్వడానికి మ్యూజిక్ ప్లేడ్ అ వెరీ మేజర్ రోల్. థ్యాంక్ యూ. బికాజ్ ఎస్పెషలీ లాస్ట్లో ఎలివేట్ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసాకి మీరు ఇచ్చిన సంగీతం నవ్వుతున్న భవిష్యత్తు వింటుంటే ఇట్ ఇస్ టేకింగ్ అస్. అసలు మనం కూడా అలా అక్కడ ఆంజనేయ స్వామి విశ్వరూపంతో పాటు అలా అనిపించింది అనమాట. అంతా స్వామి చేయించుకున్నారండి. అంతేనా? సో టెల్ us about యువర్ జర్నీ విత్ హనుమాన్ అండి. అందులో లెట్ మీ క్లారిఫై, రెండు పాటలు తప్ప మిగతా మ్యూజిక్ డైరెక్షన్ అంతా మీరే, అన్ని పాటలు మీరే? అవునండి. సెకండ్ హాఫ్లో వచ్చే ఆకాయ ఆంజనేయ పాట ఉంది కదండి, అది మన అనుదీప్ దేవ్ గారు చేశారు. అవునవునవును. అండ్ సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ఉంది కదండి, అది కృష్ణ సౌరభ్ గారు చేశారు.
అలా అసలు సందర్భం ఎందుకు వచ్చింది 2 పాటలు వేరే వాళ్ళు చేసే సందర్భం? లేదండి, ఫస్ట్ వాళ్ళే ఉన్నారండి ఫిల్మ్కి. ఫస్ట్ ఆ 2 సాంగ్స్ రికార్డ్ చేయబడ్డాయి. తర్వాత నేను ఎంటర్ అయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ డన్ బై మీ. అంటే నేను చేశాననే కంటే ఆయన చేయించుకున్నారు స్వామి, అంతే, అలా జరిగిపోయింది. చాలా అనూహ్యంగా జరిగిన మార్పుకి కారణాలు అడగచ్చా హరి గారు, లేకపోతే ఏమన్నా? ఏ మార్పు అండి? అంటే మీకు వాళ్ళు 2 పాటలే చేయడానికి లేదు. యాక్చువల్లీ ప్రశాంత్ సార్ ఏంటంటే స్టార్టింగ్ లో ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరితో అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలిసింది నాకు. నేను వెళ్ళింది ఇందులో పూలమ్మ పిల్ల అని పాట ఇవ్వడం కోసం వెళ్ళాను. అది ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ అదే స్వామి నిర్ణయం అన్నట్టుగా ఫోక్ సాంగ్ కావాలంటే కనుక అది ఇవ్వడానికి మాత్రం వెళ్ళానండి. అది వెళ్ళిన రోజునే అయిపోయింది, లాక్ అయిపోయింది, నా పని అయిపోయింది. ఇంకా వచ్చేసాను. నేను వచ్చేసిన మన్నాడే నాకు కొన్ని ఆహా వర్క్స్ ఇవ్వటం, వాటి నుంచి మెల్లిమెల్లిగా వాటికి వర్క్ చేయటం. అధీరా అని ఒకటి అనౌన్స్ చేసి ఉన్నారు ప్రశాంత్ సార్, దాని సార్ వాళ్ళ అబ్బాయితో. అది దానికి టీజర్కి చేస్తావా హరి అంటే కనుక నేను దానికి స్కోర్ చేయటం. అది ఒకరోజు నన్ను పిలిచి ప్రభాస్ గారు ఎవరు చేశారని అడిగారు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నారు అని ఆయన ప్రశంసించడం. దాని తర్వాత హరి మనం చాలీసా చేద్దామంటే అయ్యో అంతకన్నా నా మహద్భాగ్యం అనుకున్నాను. చాలీసా ఆ తర్వాత మిగతా సాంగ్స్ అన్ని చేసుకుంటూ వస్తే ఇంకా 1 ఫైన్ డే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అధీరా చేసాం కదా అని చెప్పేసి ఇది కూడా నాకు ఇవ్వటం, ఇది మెల్లిగా స్టార్ట్ చేయడం, ఇంకా అలా జరిగిందండి ప్రాసెస్. చాలా అద్భుతంగా కొనసాగింది సంగీతం. అండ్ వింటున్నంతసేపు కూడా ముందు నేను ఏం చేశానంటే సినిమా చూస్తున్నప్పుడు చాలా లేట్గా చూశాను, గూగుల్ చేసి చూశాను ఎవరిచ్చారు సంగీతం. ఎందుకంటే నాకు ఎక్కడో కొంచెం అక్కడక్కడ రిచ్నెస్ చూస్తే కీరవాణి గారి శిష్యరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేశారా, కీరవాణి గారి గ్రూపా అని అంత, అంటే ఒకవైపు ఇండియన్నెస్ కనిపిస్తుంది, ఇంకోవైపు మంచి బ్యూటిఫుల్ మిక్సింగ్ సౌండ్ డిజైన్ కూడా కనపడుతుంది. సో ఏమన్నా అనుబంధం ఉందండి మీకు కీరవాణి గారితో, ప్రయాణం ఉందా? అయ్యో, సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి తెలుగు ప్రేక్షకుడిగా ఆయన సంగీతంతో సంబంధం అనుబంధం 2 ఉంటూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా సంగీత దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న నాలాంటి కొత్త వాళ్ళకైతే కనుక ఇంకా ఒక రకమైన భక్తి భావం ఉంటుంది వీళ్ళందరి పట్ల కూడా. కీరవాణి సార్ అయితేనేవ్వండి, మణిశర్మ సార్ అయితేనేవ్వండి, ఇళయరాజా సార్, ఎన్నియో మోరికోన్, ఇలాంటి ఫేవరెట్ కంపోజర్స్ అందరూ తాలూకా ఇంపాక్ట్ కూడా కొంత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ఎక్కడ నేర్చుకున్నారు హరి గారు మీరు సంగీతం? నేనండి మా ఊళ్ళో ఓన్ ప్రాక్టీస్ అండి. మా ఊళ్ళో కొంతవరకు అయితే భమిడి కమలాదేవి గారు అని ఆవిడ దగ్గర శాస్త్రీయ సంగీతం, త్రిమూర్తులు గారు అని చెప్పేసి గిటారిస్ట్ అండి, ఆయన ఇళయరాజా సార్ ట్రూప్ లో ఉండేవారు. త్రిమూర్తులు గారి పేరు విన్నాను. ఆయన దగ్గర కొంతకాలం వెళ్ళడం జరిగిందండి. ఓహో, మొత్తం మీ పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టిన భీమవరం, పెరిగిందంతా తణుకేనండి. స్కూలింగ్, కాలేజ్, ఎవ్రీథింగ్ తణుకు. భీమవరం అండి? భీమవరం అండి, మా అమ్మగారిది ఉండి నేను పుట్టింది భీమవరం, పెరిగింది తణుకు. బాగుంది. అయితే మీ సంగీత అభిలాష ఎలా మొదలైంది? అది నాకు చిన్నప్పటి నుంచి ఉండేదండి. ఏదన్నా అంటే నాదొక టిపికల్ జర్నీ అనమాట. నన్ను చిన్నప్పుడు నాలో నేను పాడేసుకుంటూ ఉంటే భయపడి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఏదైనా సాడ్ సిచ్యువేషన్ ఉంటే గుణగేసుకుంటూ పాడుకుంటూ ఉండేవాడిని, హ్యాపీగా ఉంటే హ్యాపీగా అరుస్తూ ఏదేదో హమ్ చేస్తూ ఉండేవాడిని. ఎందుకు ఇలా అవుతున్నాడు అని చెప్పి తీసుకెళ్లారు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. నాకు స్టాంపరింగ్ ఉండేది అనమాట, చాలా గట్టిగా ఉండేది. దాని నుంచి ఓవర్కమ్ అవడానికి నేను పాటలు పాడేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు లేదు, బట్ నాకుగా నేను హీల్ చేసుకోవడానికి అన్నట్టుగా పాటలు మొదలుపెట్టి అలాగా స్కూల్లో పాటలు పాడడం, కాలేజీకి వచ్చిన తర్వాత గిటార్ ప్రాక్టీస్ చేయడం, ఇలా రాజా సార్ బీజిఎమ్స్ అవి ప్రాక్టీస్ చేస్తూ అలా కాలేజీలో యూత్ ఫెస్టివల్స్కి కానివ్వండి వాటికి వీటికి ఇంకా అలా స్టార్ట్ అయిన తర్వాత ఇండివిజువల్ షోస్, స్టాండ్ అలోన్ షోస్ అలా స్టార్ట్ అయిందండి. చాలా మీరు ఒక పాట మీది వినాలని ఉంది, ఎందుకంటే మీరు బాగా పాడతారని తెలుసు. 2010వ సంవత్సరమో 11వ సంవత్సరమో కొంతకాలం మనం కలిసి పనిచేసాము. అది మీరు గుర్తు చేసే వరకు క్షమించాలి, నాకు గుర్తు రాలేదు, బట్ ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఒక పాట మీ గొంతులో వినాలని ఉంది. అండి, గుర్తు చేసే వరకు అంటే మన జర్నీని మనం ఒకసారి వెనక్కి తిరిగి సింహావలోకనం అనుకోవచ్చండి. సింహావలోకనం అదే అనుకోవచ్చండి. అలా అనుకుంటే కనుక ఒక రూమ్లో ప్రొఫెషనల్గా వర్క్ కోసం పనిచేసిన మన ఇద్దరం ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ పిలవటం అనేది ఒకలాంటి ఒక తెలియని గ్రాఫ్ తీసుకుంటే కనుక ఇలాగ పైకి చూపించినట్టుగా అనిపిస్తుంది నాకు. అది చాలా అది అలా మీ గొప్పతనం అలా అనడం, బికాజ్ మీరు సంగీతం మాత్రం చాలా బాగా మీకు పట్టుందని ప్రూవ్ చేస్తారు ప్రపంచానికి. సో ఒక చిన్న పాట ఏదైనా మీ ఇష్టం, బహుశా హనుమాన్ సినిమాలోదే మీరు చేసిన పాట. హనుమాన్లో అందరూ దేవుడికి బాగా చేస్తారు, దేవుడు బాగా చేస్తారు. నేను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో విలన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా ఇష్టం అండి యాక్చువల్లీ. స్వామికి చేసింది ఆబ్వియస్లీ ఇష్టపడితేనే చేశాను.
అందరికీ తెలియంది ఏంటంటే పుల్లమ్మ పిల్ల నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఇందులో ఒక్కసారి పాడరా? అన్ని భగవంతుడికి బాగా చేసామంటే కనుక నేను పుల్లమ్మ పిల్ల కూడా చేసింది నేనే. లేదు, చాలా బాగా చేశారు పూలమ్మ పిల్ల. ఇన్ఫాక్ట్ అది వినంగానే ఆ జింక్ చక్క జింక్ ఆ మ్యూజిక్ ఉంది, అది వినంగానే నాకు ఎందుకో సార్ గుర్తొచ్చారు, కిరవాణి సార్. అది దీనికి నేను క్రెడిట్ ఇవ్వాలి అంటే కనుక ప్రశాంత్ సార్కి ఇవ్వాలండి. ఎందుకంటే నా వాయిస్ నాకు ఇష్టం లేదు పెట్టడం. నేను ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ ఫ్యూ డిఫరెంట్ వోకల్స్ అనమాట, రకరకాల వోకల్ టెక్స్చర్స్ అన్ని ట్రై చేస్తున్న టైంలో ప్రశాంత్ సార్ వచ్చి మీ వాయిస్ ఉంచుతారా ఉంచరా, మీ వాయిసే కావాలి ప్రత్యేకంగా ట్రాక్ ఇచ్చే బలవంతంగా పెట్టారు నాది. నేను నచ్చదేమో ఎవరికి అనుకున్నాను, బట్ అనూహ్యంగా స్పందన వస్తుంటే అసలు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అది ఆడాలంటే కనుక పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమ్మే పిల్ల మూరేడు పూలే మారానికి ఇవే చారెడు చెంపల్లే సూర్యుడై పూసేలే ఎర్రగ కందలే నున్నని బుగ్గలే హో పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల గుండెను ఎల్లా దండగా అల్లా పూలమ్మే పిల్ల. అద్భుతంగా ఉంది. అసలు విబ్రాటో ఎంత బాగుందండి మీ గొంతులో. మీరు పాడుతుంటే ఎక్కడో ఏ వాయిస్ మీకు త్రో కరెక్ట్గా ఉంటుందో పట్టేశారు. ఈ మధ్య కాలంలో ఈ వాయిస్ టింబర్కి చాలా డిమాండ్ ఉంది. అయ్యో, నా ప్రాబ్లం ఏంటంటే నేను ఇమిటేట్ చేస్తానండి వోకల్స్ని. అంటే ఈ పాటకి వీళ్ళు పాడితే బాగుంటుంది అని అనుకుంటే కనుక ఆ వాయిస్ని ఐ విల్ ట్రై టు ఇమిటేట్. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎఫెక్ట్ వచ్చేస్తుంది, కావాల్సిన ఇంపాక్ట్ అయితే వచ్చేస్తుంది. మీరు పూలమ్మే పిల్ల అని అందంగా పాడితే అదోలా ఉంటుంది, పూలమ్మే పిల్ల అంటే అది వేరేగా ఉంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది పాడాను కదండి, నాకు వచ్చేటప్పుడు నా ప్రాబ్లం ఏంటో చెప్తాను మీకు నేను. ఇప్పుడు శివాజీ సినిమాలో సాంగ్ తీసుకున్నాను అనుకోండి, ఒక బండి సన్ లైట్ ఒక బండి మూన్ లైట్ కలిపితే వచ్చాయి కలరైగా నా వైట్, ఐ విల్ ట్రై టు ఇమిటేట్ ద వోకల్ అండి అకార్డింగ్ టు ద ట్యూన్. ఐ విల్ ట్రై టు ఇమిటేట్. సో నా ఒరిజినాలిటీ ఇది అని చెప్పుకోవడానికి నాకంటూ ఏమీ లేదు బేసికల్లీ. లేదు, యాక్చువల్లీ మీరు అంటున్నారు కానీ మీ టెక్నిక్ అది, అట్స్ అ టెక్నిక్. మీరు అంటున్నది ఇమిటేషన్ అని సరే పెట్టచ్చు, బట్ అదొక టెక్నిక్ మీరు పాడుతున్నది. బట్ ఇన్ వాట్ ఎవర్ ద టెక్స్ట్ ఐ ట్రై టు ఇమిటేట్, అది నేను ఫీల్ అవుతూ హానెస్ట్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాను. జానకమ్మ గారే చెప్పారండి చాలాసార్లు, దట్ బాలు గారు చెప్పారు ఈ విషయం గురించి మాట్లాడుతూ. జానకమ్మ గారు పెద్దవాళ్ళకి ఇలా పాడతాను, చిన్నపిల్లలకి ఇలా పాడతాను అని చెప్పారు. అలా మీ వాయిస్ ని మీరు మారుస్తున్నారు. అయ్యో, మీరు పెద్ద పెద్ద పోలికలు తీసుకుంటున్నారు. వాళ్ళు మహానుభావులు వాళ్ళ అడుగుజాడల్లో అనేది మిమ్మల్ని నేను అలా అంటే వాళ్ళ రెఫరెన్స్ తీసుకోవడం కదా. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ ఇదొక టెక్నిక్ ఆఫ్ సింగింగ్. మీరు కచేరీలు చేసి బహుశా మీరు స్వతహాగా గౌరహరి మాత్రమే పాడే పాటలు పాడితే మేబీ బహుశా నాకు 4-5 years నేను నిజంగా సింగింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఐ మైట్ ఫౌండ్ మై ఒరిజినల్ టోన్. అవును, ఏమో. ఇప్పుడు వాణిజ్యరామ్ గారి పాటలు పాడతారు చాలా మంది, లతా గారి పాటలు పాడతారు స్టేజ్ మీద. వాణిజ్యరామ్ గారి పాటలు పాడినప్పుడు తెలి మనసు కరిగింది తలుపు తీయనా ప్రభో, ఇలా గొంతు ఉణికింది పిలుపు నీయనా ప్రభో. ఇది ఆవిడ టింబర్. కరెక్ట్, ఇది నా టింబర్ కాదు. కరెక్ట్. నేను పాడితే ఇంకోలా పాడచ్చు, బట్ ఈవిడ పాట నేను స్టేజ్ మీద పాడాలంటే అమ్మగారి పాట దానికి దగ్గరగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫ్యాంటాస్టిక్. అసలు నాకు ఇక్కడ మైక్ ఉంటే రికార్డ్ చేయాలనిపించింది. లేదు అంటే అది, కానీ మీరు ఎఫెక్టివ్గా ట్యాప్ చేశారు. ఇందులో ఈ పూలమ్మే పిల్ల కానీ ఇతర పాటలు కానీ మీకు సాహిత్యం ముందిచ్చి కంపోజ్ చేయమన్నారా, లేకపోతే మీరు? రెండు రకాలుగా జరిగాయి. ఓపెనింగ్ అంజనాద్రిపై సంతతి కొరకై తీసుకుంటే కనుక అది శివసిక్ దత్తా గారు రాశారు, కిరవాణి సార్ ఫాదర్. ఆయన పుంభావ సరస్వతి అన్న రాయటం మొదలు పెడితే కనుక ఆయన 3-4 పేజీలు రాసిచ్చారు. దానిని 2 నిమిషాలకి కుదించడానికి నాకు ఆల్మోస్ట్ ఇట్ టుక్ లైక్ 1 hour లోపే చేసేసాను. అదే సాహిత్యం మీద కొంచెం అవగాహన ఉండటం వల్ల మా అమ్మగారి వల్ల దాన్ని కుదించగలిగాను. కావాల్సిన కంటెంట్ ఏం చెప్పదలుచుకుంటున్నాం, ఆ మనీ ఫార్మేషన్ గురించి చెప్పాలి అంటే కనుక ఆయన పుట్టుక నుంచి మొదలు పెడితే వెళ్ళిపోయింది. ఆయన మొత్తం హిస్టరీ రాసుకుంటూ వెళ్ళారు ఆంజనేయ స్వామిది.
మేమేంటి ఇంద్రుడు ఎప్పుడైతే ఆ వెపన్ విసిరారో ఆ బ్లడ్ డ్రాప్ అనేది ఒకటి కిందకి పడి ఒక డ్రాప్లెట్ ఒక చిన్న మణిలాగా ఫామ్ అయ్యింది, అది స్టాగ్నెట్ అయిపోయి అనేది కంటెంట్ కదండి. అంతవరకు తీసుకున్నాం అనమాట. అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కులసతి కడుపు పంటగా అని మొదలుపెట్టి చివరికి వచ్చేటప్పటికి అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతం అధిరోహించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందను హనువుని తాక చిందిన రక్త బిందువే విద్యుత్ వేగంతో ధరణి స్థలి వంగ కడలలో వచ్చి వంగ కడలి అట్టడుగునగల శ్రీరంగ శుక్తి గర్భము చేరియట. అబ్బా, మీకు చాలా పట్టుంది భాష మీద, అందువలన చేతనే అది పర్ఫెక్ట్గా పడ్డాయి. సో దీనికి ఎలా ట్యూన్ చేయాలన్నప్పుడు ఏమనుకున్నారు? ఇట్ హ్యాపెండ్ అండి. అంటే ఇది స్వామి చేయించుకున్నారనడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. నన్ను ఒకరోజు ఫుల్ వర్షం, ప్రశాంత్ సార్ మొత్తం ఎక్విప్మెంట్ తీసుకుని వచ్చేసేయండి, మీరు ఇవాళే వచ్చేయాలన్నారు. సార్ వర్షం ఉంది, ఈరోజు వచ్చేయాల్సిందే, సోమవారం వచ్చేయండి అన్నారు. వెళ్ళిపోయా. మధ్యాహ్నం అలాగే మా అసిస్టెంట్ని పిలిచి మొత్తం సెటప్ అంతా తీసుకుని మానిటర్స్ కీబోర్డ్ అన్నీ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయి పెట్టేసుకుని కూర్చుంటే కనుక ఆయన ఒక స్కెచ్ ఇచ్చారు. అంజనాద్రి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో 3Dలో CG, అది స్కెచ్ ఇచ్చారండి. ఆ స్కెచెస్ మీద రిథమ్ ప్యాటర్న్ వాయించాను నేను. ఒక్కడిని కూర్చొని ఏం చేయాలో తెలియక ఎంటీ స్పేస్తో రిథమ్ ప్యాటర్న్ వాయించాను టైకోస్ మీద. ఇప్పుడు మీరు వింటున్న ప్యాటర్న్ ఉంది కదా రిథమ్ ప్యాటర్న్, అది మాత్రం వాయించుకున్న తర్వాత బాగుందన్నారు. తర్వాత 2 days తర్వాత శివశక్తి దత్త గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన లిరిక్ దానిని నేను కుదించి ఏదైతే 2.5 minutesకి తీసుకొచ్చానో అది నా రిథమ్ ప్యాటర్న్ మీద అనుకోకుండా కూర్చుంటుంది. నేను జూన్ చేస్తుంటే ఈ నాటకం మీద అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కులసతి కడుపు పంటగా కూర్చుంటుంది వచ్చి. ఇదేంటి నేను సంబంధం లేకుండా వాయించా, 2 రోజుల తర్వాత ఈయన దగ్గరికి వస్తే ఈయన రాసింది కరెక్ట్గా దాని మీద కూర్చుంటుంది, అలాంటి ట్యూన్ వస్తుంది అని చెప్పి. ఇప్పుడు నేను అదే రిథమ్ లయ ఓకే, అని ఈ రాగవే రావాలని ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే కరెక్ట్, అది దైవ సంకల్పం అండి. మీకు ఇంకొక విచిత్రం చెప్పాలంటే, నేను మేజర్గా ఇప్పుడు ఆలోచిస్తుంటే మా అమ్మగారి కలం పేరు అంజన, ఆవిడ రైటర్. నేను పుట్టక ముందు అత్రేగారు దుర్గారు లెటర్స్ రాసేవారని విన్నాను నేను. ఆవిడకి చాలా పెద్ద రైటర్, కలం పేరుతో రాసేవారు. ఆవిడ ఎవరనేది ఎవరికి తెలియదు, కలం పేరు అంజన. అటు తిప్పి ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇంతకు ముందు కూడా మీరు చేశారు సినిమాలు, కానీ గుర్తింపు దీంతో వచ్చింది. నేను చేసిన మొట్టమొదటి పాట ఏది అంటే కనుక వెళ్ళి చేసింది నేను ఆల్రెడీ పూలమ్మ పిల్ల చేసుకున్నది ఇచ్చేసా. అదే అఫీషియల్గా ఈ సినిమాకి చేసింది అంజనాద్రిపై సంతతి కొరకే. సో ఆంజనేయ స్వామితో మీకు ప్రయాణం ఉంది అయితే? ఎక్కడో ఉందండి. ఎక్కడైనా దైవికమైన అనుభవాలు కలిగాయా ఈ ప్రయాణంలో? చాలా గట్టిగా జరిగాయి ఈ ఫిలింకి అయితే కనుక. అంటే నాకు తర్వాత అవన్నీ డాట్స్ అన్నీ కలుపుకుంటుంటే భయం స్టార్ట్ అయింది నాకు. పెదముత్తేవి శ్రీకృష్ణ ఆశ్రమం అని చెప్పేసి మాది కృష్ణా జిల్లా అండి. పూర్వీకుల నుంచి అక్కడ మాకు అనుబంధం ఆశ్రమంతో. లక్ష్మణేంద్ర గురుదేవులు కానీ సీతారాం గురుదేవులు, నాకు అన్నప్రసన అక్షరాభ్యాసం నామకరణం అన్నీ అక్కడ జరిగాయి. మా గురువుగారు ఒక 3 years బ్యాక్, రే నువ్వు కొన్ని నెలల పాటు హనుమాన్ చాలీసా రోజు 11 సార్లు చదువు అన్నా. నేను అది దాదాపుగా ఒక 40 to 45 days చదవటం. అది చదివిన కొన్ని రోజులకి నేను ఫ్లైట్లో ఎక్కడి నుంచి ఎటో వస్తుంటే నాకు మబ్బుల్లో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించడం, ఆంజనేయ స్వామి రూపంలో కనిపించడం మబ్బుల్లో. అవునా? అది నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అది పోస్ట్ చేసిన జస్ట్ కొన్ని వారాలకే నేను ప్రశాంత్ సార్ని కలవటం, వెళ్ళి కలిసిన తర్వాత చూస్తే అందులో ఆంజనేయ స్వామి విగ్రహంలో ఉండటం. నాకు అంతా డాట్లు కలుపుకుంటుంటే భయం స్టార్ట్ అయింది ఒక స్టేజ్లో నాకు. నేను వెళ్ళినది పర్పస్ ఏంటి, కమర్షియల్ సాంగ్ ఒకటి ఇవ్వటానికి. అది వెళ్ళిన రోజునే పక్కన పెట్టేశారు లాక్ చేసి. ఇది కాదు నువ్వు చేయాల్సిన పని ఇంకేదో ఉంది అన్నట్టుగా అక్కడి నుంచి మొదలు పెడితే కనుక అంజనాద్రిపై సంతతి కొరకే మొదలు పెట్టాం. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆ రిథమ్ చేసేసాను. తర్వాత ఆయన రాసిన దానికి ట్యూన్ చేశాను, మొత్తం కుదించుకుందాను 2 నిమిషాలు. దాని తర్వాత వచ్చే సీక్వెన్స్ ఏది అంటే కనుక పూలమ్మ పిల్ల, దాని తర్వాత వచ్చేది ఆర్డర్లో. దాని తర్వాత వచ్చేది యోగ జలధి పయోనిధిం వియోగ శరధి మహాపధిం భాగ్య భాగితి శకావృతిం రామస్మరణ ఉజాగరం విరామ రచన నిశాచరం. ఇది విభీషణుడికి సంబంధించిన శ్లోకం.
ఇది కళ్యాణ్ చక్రవర్తి గారు అని మీరు వింటే కనుక అఖండ కానివ్వండి, అలవైకుంఠపురంలో కానివ్వండి, కొన్ని ఫిల్మ్స్కి చాలా మంచి లిరిక్స్ అందిస్తూ వస్తున్నారని ఇప్పుడు భవిష్యత్తులో మంచి రైటర్గా కానివ్వండి, దర్శకత్వం వైపు కానివ్వండి చాలా మంచి స్టేజ్కి వెళ్తారని నమ్ముతున్నా. ఎందుకంటే కనుక నేను ఏదైనా చెప్పటం ఈజీ అండి. ఒక ఐడియా నాకు ఇలా కావాలి అని అడగటం ఈజీ, కానీ అడిగిన వెంటనే దాన్ని డెలివర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మనకి. అవును, ఈ లోపల ఎంతో సరస్వతి తాండవం చేస్తే తప్పితే ఆ ఫ్లో అంత ఈజీగా రాదు. నేను ఇలా అడిగిన 5 నిమిషాలకు అయినా నాకు 4 పంక్తులు అలా రాసిచ్చేసారు. అందులో ఒక ఫ్రేజ్ సెలెక్ట్ చేసుకుని నేను ట్యూన్ చేసేసాను. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అంటే జస్ట్ అవర్స్ అనమాట అండి. ఒక 3-4 గంటల్లో అయిపోయింది. అది అయిపోయి ప్రశాంత్ సార్కి చూపించటం, ఆయన వినిపించిన తర్వాత ఫెంటాస్టిక్ బాగుందని చెప్పేసి లాక్ చేసి పక్కన పెట్టేయటం. అలాగే ఎదరికి ఇంకొంచెం నెక్స్ట్ వస్తే కనుక నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చేసి ధరాచరాచరాసురాపరాధమౌఢ్యమర్ధనం మధో విధో మధో పృదో ప్రదోష దూష్య గర్చనం. నాకు అది ఏది గుర్తొచ్చింది తెలుసా? ఇది కానీ మీకు గుర్తురావచ్చు కానీ సిమిలర్ గా ఉంటుంది. సిమిలర్ గా ఉండదు, రాగం వేరు, జస్ట్ గతి గతి మాత్రమే. దానికంటే ముందు అండర్ వాటర్ సీక్వెన్స్ లో మీకు ఇది మళ్ళీ ధరాచర ఈయన రాశారు కళ్యాణ్ చక్రవర్తి గారు. కొంచెం ముందుకు వస్తే మీకు టైటిల్ సీక్వెన్స్ కు ముందు అండర్ వాటర్ ఫ్లో ఉంటుంది కదా. అవును, అంతటి ప్రాణాంతక గాయంతో నేను వాటర్ ఫ్లో ఎక్కడ వదలకూడదు, ఎందుకంటే అంజనాద్రి థీమ్నే నేను ఇక్కడ ఇలా వాడటం జరిగింది. అంజనాద్రి పేజంతతి కొరకు దాన్నే అంతటి ప్రాణాంతక గాయంతో అంత తీవ్ర రుధిర స్రావంతో అంతకంతకు శక్తి శ్వాస హరించిపోతున్న. ఇది శివశక్తి దత్త గారు రాశారు. చాలా అసలు అన్ని పర్ఫెక్ట్ గా అలా పూసలు దండలో పూసలాగా అన్ని అలాగా ఒక హారంలాగా అలా క్రియేట్ అయిందండి. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నారు, ప్రశాంత్ వర్మ గారి దర్శకత్వం అద్భుతం. ఆయన ఎక్కడా కూడా అవునండి అంటే మరీ ఓపెన్ గా చూపించకుండా దైవాంశని చూపించి భక్తిని కలగజేశారు. అదే ఆయన విజయం అందులో. రెండోది తేజ సజ్జా గారి పర్ఫార్మెన్స్ కూడా అంత అద్భుతంగా ఉంది. అవునండి. అండ్ అన్నిటికంటే మించి ఆ సంగీతం అలా అమరకపోతే ఆ పాటలు కానీ అలా ఎలివేట్ అవ్వదండి. ఒకటే అంటానండి, ఇప్పుడు తీత రాత మోత అనుకుంటే కనుక తీత బ్రహ్మలాగా ఆయన తీశారు, రాశారు. ఈయన విష్ణుమూర్తిలాగా ఆడేశారు తేజ సజ్జ. సరస్వతి నాతో కొంచెం ఆ పని చేయించుకున్నారు, అంతే అంతే. అంత చక్కగా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ అతి త్వరలో ఐ థింక్ రిలీజ్ కాబోతోంది ఓటీటీలో, జీలోనో ఎందులోనో. దానికంటే ఇంకో సర్ప్రైజ్ ఉంది, తొందరలోనే మీకు వస్తుందండి. ఓహో, ఇంకో పాట ఏమైనా పెట్టి ఏమైనా చేస్తున్నారా? లేదు, రఘునందన్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై ఎంటైర్ కెరియర్ అసలు ఒక పాట మాకు ఓఎస్టీ కావాలి, వినాలి, మాకు ఈ పాట కావాలి అని బలవంతంగా రిలీజ్ చేయించుకున్నారు ఆడియన్స్. అది పెద్ద వరంలా భావిస్తున్నానండి. అంటే ఫ్యూచర్లో ఎన్ని గొప్ప గొప్ప మైల్ స్టోన్స్ నాకు ఎదురైనా కూడాను ఒక మనం చేసిన వర్క్ థియేటర్లో వాళ్ళు ఫోన్లో రికార్డ్ చేసేసుకుని పెట్టేసుకుని ఇది మీరు రిలీజ్ చేయకపోతే ఏంటి మేము వింటాం అనుకుని నిజంగా పులిమ పిల్ల మేము రిలీజ్ చేయకుండానే అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి వెళ్ళిపోయిందండి. అది నాకు ఆశ్చర్యం అసలు. అది చెప్తున్నాం కదండి, పర్ఫెక్షన్ ఇస్ ఇన్ ద సౌండ్ ఆల్సో, నాట్ జస్ట్ ద ట్యూన్, నాట్ జస్ట్ ద లిరిక్. కరెక్ట్ కరెక్ట్. సౌండ్ డిజైన్ ఇదైపోయిందండి, ఒక ఆరా క్రియేట్ అయిపోయింది. అది క్రియేట్ అవడానికి రీజన్ అండి, ఎంత ట్యూన్ నేను కంపోజ్ చేసిన, ఎంత స్కోర్ మొత్తం నేను రాసినా కూడాను అది నేను ఒక్కడనే వాయిస్తే అయ్యేది కాదండి. నాతో పాటు 14 మంది ప్రోగ్రామర్స్ ఉన్నారండి, 14 మెంబర్స్ ఆఫ్ ప్రోగ్రామ్. అందరు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే అండి? లేదండి, కొంతమంది చెన్నై, మేజర్ పార్ట్ అంతా హైదరాబాద్ వాళ్ళే అండి. అండ్ నాతో పాటు ఉన్న ప్రోగ్రామర్స్ కానివ్వండి, కోరస్ సింగర్స్ అండి, 10 మంది కోరస్ సింగర్స్. మెయిన్ సింగర్స్ ఎవరో మీరు పాడారు. నాకు ఈ విషయానికి నేను ఎవరికైనా పెద్ద క్రెడిట్ ఇవ్వాలి అంటే కనుక నా ప్రోగ్రామర్స్లో నేను ఎబినేజర్ పాల్ ఎబ్బి అని తనకి కానివ్వండి, సిద్ధార్థ్ సాలూర్ సిద్ధు తనకి కానివ్వండి, సురేష్ గారికి కానివ్వండి, హరిహరన్ అని, వైది అని, వికాస్ బడిసా అని, సతీష్ గారు అని చెప్పేసి ఇలా వెళ్తూ ఉంటుంది. ఇంకా ఆర్డర్ ఆఫ్లో ఇంకా అంతమంది అంటే డే అండ్ నైట్. నేను అర్ధరాత్రి డిటిఎస్ థియేటర్లో 2 గంటలకు ఉన్నప్పుడు ట్యూన్ అదే ఉంటుంది. అది దీని బ్యాకింగ్ అయినా మారిస్తే బాగుంటుందేమో అంటే తెల్లారితే మేము అవుట్ పంపించేస్తున్నాం. ప్రశాంత్ సార్ ఇదే పక్కన ప్రసాద్ ల్యాబ్లో మనకి ఇది జస్ట్ ఈ బ్యాకింగ్ అయినా మారిస్తే వెంటనే ఒక ఫోన్ అర్ధరాత్రి 2 గంటలకి దీని బ్యాకింగ్ అయినా ఒకసారి చేంజ్ చేద్దాం, ఫట్టా చేంజ్ చేసి 3 వెర్షన్లు పంపిస్తే కనుక అక్కడ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆయనకి దొరుకుతుంది. అంటే కనుక నేను ఆయన ఎదుర్కొండా ఉన్నా కూడా నా వెనకతలో వాయించే 3 ప్రోగ్రామర్స్ ఖచ్చితంగా అదే ఉంటుంది. సారథ్యం మీరే. కానీ ప్రశాంత్ వర్మ గారు ఏమన్నారు చెప్పండి సంగీతం?
నేను ఇంకా కంప్లీట్ చేస్తానండి. ప్రోగ్రామర్స్ని పక్కన పెడతానండి. సాయి చరణ్ ఆ అబ్బాయి గురించి నేను గట్టిగా చెప్పాలండి. సాయి చరణ్ ఎందుకు తెలియదండి? హరిణి సాయి చరణ్ కరెక్ట్. ఇప్పుడు కొడతాడు నన్ను, అక్క నేను మరి హరిణి సాయి చరణ్ అయిపోయినా నేను అని. వాళ్ళిద్దరూ ముచ్చటగా నాకు సాయి చరణ్ భాస్కర్ని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అమ్మాయితో మాట్లాడితే మా చెల్లె ప్యారిస్లో ఉంటుంది, అది సేమ్ మా చెల్లె తను ఎలా మాట్లాడుతుందో నాకు హరిణి మాట్లాడితే ఆ అమ్మాయి చూపించే ప్రేమ నిజంగా మీకు వచ్చింది సార్, మీకు రావాల్సిన గుర్తింపు వచ్చిందంటే సేమ్ నా చెల్లె ఎంత ఆనందపడుతుందో ఆ అమ్మాయి అంత ఆనందపడుతూ ఉంటే అన్న చాలా సంతోషం. ఆగదండి, ఎప్పుడైనా ఆ టాలెంట్ అనేది ఏదో రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఎంతకాలం కూర్చుంటుందో ఆవిడ మాత్రం లోపల. ఈ జనరేషన్ ఫీమేల్ సింగర్స్ లో నాకు హరిణి చాలా 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 ఇష్టం అండి. నాకు వీళ్ళిద్దరిది నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం అండి. మన తెలుగులో కూడా చాలా మంచి మంచి సింగర్స్ ఉన్నారు, చాలా మంచి మంచి డిఫరెంట్. నాకు ఇంకా గట్టిగా చెప్పాలంటే కనుక తెలుగులోనే చాలా మంచి సింగర్స్ ఉన్నారండి. అవును, రైట్ టైం, రైట్ ప్లేస్మెంట్, రైట్ ఆపర్చునిటీ అనేది బయట వాళ్ళ టాలెంట్ అనేది కరెక్ట్ ప్లేస్లో పడితేనే చేరుతుంది. నాకు అలాగా నాకు అత్యంత ఆత్మసంతృప్తిని ఇచ్చిన పని ఏదైనా ఉంది అంటే ఈ సినిమాలో సాయి చరణ్ గొంతుగా నేను ప్రాపర్గా వాడుకోగలిగాను. ఏ పాట పాడారు చెప్పండి సాయి చరణ్? ఏది కాదని చెప్పండి, సినిమా మొత్తంలో మీరు ఎక్కడ విన్నా సాయి చరణ్ గొంతే మొత్తం అలా వినిపిస్తూ ఉంటుంది ఆ అబ్బాయిది. అంజనాద్రి సాయి చరణ్ పాడాడు. అంజనాద్రి కొరకై. అక్క నాకు నీకు తెలియని కూడా తెలియదు అక్క నేను పాడానని. కానీ ఏమైపోయిందంటే హరి గారు ఆనెస్ట్గా అక్కడికి వెళ్ళి విని చాలా బాగుందని అందులో కొట్టుకుపోయాం, కానీ ఇంకా ప్రత్యేకంగా చూస్తే కానీ ఇదెందుకో ఈ ఆస్పెక్ట్స్ రిజిస్టర్ అవ్వలేదనే కొంచెం నాకు బాధ మీడియా పర్సన్గా. ఇప్పుడు మీ పేరు కూడా ఇంకా కొంచెం అందరికీ 10 మందికి తెలియాలనే ఫీలింగ్. చెర్రీ ఇప్పుడు ఎంత బాగా ఈ పాట చెప్పారు మీరు, ఎంత బాగా పాడాడు. అది భగవంతుడు చూస్తాడండి, ఒకసారి మనకి ఒక ఆపర్చునిటీ చాలా మంది డిప్రెస్ అయిపోతారు, తీసుకొస్తారు. కరెక్ట్ అండి. అంటే నేను ఒకటి నమ్ముతానండి, మీరు అన్నట్టు బయటికి రాలేదని అంటే కనుక ఆ డిప్రెషన్ ఇవన్నీ అంటే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ వచ్చేది. ఒక స్టేజ్లో మనకి కొత్తగా వెంటనే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి వెంటనే సక్సెస్ వచ్చేసింది అనుకోండి, మనకి దాని వాల్యూ తెలియకపోవచ్చు అండి. అంటే ఒక ఇల్లు సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక ఓవర్ నైట్ లాటరీలో మీరు ఒక ₹1,00,00,000 సంపాదించేసి ఇల్లు కట్టేస్తే దాని తాలూకా ఉండే ఏమంటారు ఆ నెక్టార్, ఆ జ్యూస్ని మీరు ఎంజాయ్ చేయలేరు. అవును, మీరు పడాలి, కష్టపడాలి, 10 సంవత్సరాలు దెబ్బలు తినాలి, ఒక ₹10 పోగొట్టుకోవాలి, ₹11 సంపాదించాలి, అందులోంచి మీరు ఆ ఇల్లు కట్టాలి, అప్పుడే మీకు ఆ తృప్తి ఉంటుంది. అవును, అలాగే సక్సెస్ అనేది కూడా ఓవర్ నైట్లో వచ్చేదానికంటే కూడానండి ఎన్నో ఆటుపోట్లు తింటూ పడిపోయి కంప్లీట్గా నశించిపోయాం మనం, ఇంకా మన నుంచి ఇంకేమీ లేదు, ఇంకా రాదు అనుకున్న మూమెంట్లో వచ్చిన ఆ తర్వాత వచ్చే సక్సెస్ ఇచ్చే ఆనందం అననండి, అది ఇచ్చే ధైర్యం, అది ఇచ్చే నమ్మకం అదే వేరేలా ఉంటుందండి. చాలా బాగా చెప్పారు. ఐ థింక్ ఇంత చిన్న వయసులో మీరు గ్రహించుకోవడమే చాలా పెద్ద విషయం. కానీ హరిగారు ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ సినిమా తోటి మీకు ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయా? లేదండి, ఎందుకంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఇన్ బిట్వీన్ ద పీపుల్ హియర్. అంటే ఇది ముగ్గురు చేశారంట కదా అనేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం 2 గంటల 38 నిమిషాలు ఫిలింకి 2 గంటల 31 నిమిషాలు ఒకటే చేసాడు వర్క్ అనేది, ఇంకా బయటకు కరెక్ట్గా అయితే రిజిస్టర్ కాలేదండి. మెల్లిమెల్లిగా ఇండస్ట్రీలో వాళ్ళకి చాలా మందికి తెలుసండి, తెలిసినా కూడా అంటే లార్జ్ సెక్టర్ ఆఫ్ పీపుల్కి తెలియకపోవచ్చు. అంటే నేను పరిచయం ఉన్న నా సర్కిల్ వరకు హరి చేశాడు. ఓవరాల్గా 238 minutes ఫిలిం అనుకుంటే కనుక 2 గంటల 31 నిమిషాలు ఆ పాట, 4 నిమిషాలు ఆ పాట, 2.5 నిమిషాలు ఈ పాట మినహాయిస్తే మిగతాది హరి చేశాడు అనేది ఇంకా ప్రాపర్గా రిజిస్టర్ కాలేదండి. మొన్న ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ విషయంలో నేను జోస్యభట్ల శర్మ గారు తెలుసా మీకు? ఆయన ఎందుకు తెలియదు? జోస్యభట్ల గారు నాకు చేశారు ఇది, చెప్పారు ఇది. అంటే బేసికలీ నేను ముగ్గురు నంబర్స్ తీసుకుని మాట్లాడేద్దాం ముగ్గురుతో అనుకున్న టైంలో అక్క మొత్తం అంతా చేసింది మన గౌరహరి అక్క. నేను అత్త అని అంటే ఇప్పుడు అదే అక్క మొత్తం అంతా చేసింది గౌరహరి, నేను పంపిస్తాను మీకు నంబర్ అని ఇచ్చింది, తన నంబర్ ఇచ్చింది మిమ్మల్ని. సో తన్ని మెచ్చుకోవాలి, బికాస్ తను కూడా చాలా విద్వత్తుండే ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి హీ కుడ్ అప్రిషియేట్ యువర్ టాలెంట్. చాలా ఆనెస్ట్గా నాకు బాధ అనిపించేది ఏంటంటే కనుక దీంట్లో ఏమైపోయిందంటే చాలామంది సోషల్ మీడియాలో
వాళ్ళని ట్యాగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఎక్కడ బాధపడతారో. ఇప్పుడు అంటే మనది కాదు మనకు ఆపాదించినప్పుడు మనకి చివుక్కుమంటుంది కదా, మనం చేసింది మనకు ఆపాదించి పోగొట్టడం అనేది సంతోషమే. కానిది మనకి ట్యాగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా నేను అందరికీ చెప్తూ ఉంటాను, లేదంటే ఆయన ఇది చేశారు గబుక్కుని వాళ్ళు పడచ్చు అనేది చెప్తూ ఉంటా. బట్ ఎనీవేస్ నాకు సెకండ్ హాఫ్లో అవి రెండు కూడా చాలా మేజర్ సీక్వెన్స్లు, చాలా అండ్ బాగా చేసి ఇచ్చారు అద్భుతమైన ఎందుకంటే ఎక్కడ అతుకుల్లా లేదు, ఎవరో ముగ్గురు చేశారు అన్నట్టు లేదు, అంత ఫ్లోలో వచ్చేసింది. అంటే అది నా పనే కదండి, ముందు వెనకాతలు చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అవును, ఆ పాటకు ముందు వెనకాతల తల తొక్కకి పెడితే ఆ కాంటాక్ట్ సెట్ చేసి కరెక్ట్ గా సెట్ చేయాలి. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు ఆ పాట ఒకటి అతుక్కున్నట్టు వస్తే గనక అది నా ఫెయిల్యూర్ యాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన నా బాధ్యత అది కంప్లీట్గా, దాన్ని ముందు వెనకాతలు కరెక్ట్గా చేయటం అనేది. అంతే, చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకా తెలియాల్సి ఉంది జనానికి. ఇన్ ద ఇంటర్వ్యూ మీరు ఏం చేస్తున్నారు అంటే, ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రయాణం చాలా కష్టం కొత్త వాళ్ళకి. కానీ ఒక సినిమా హిట్ అవుతే హెయిర్ స్టైల్ మార్చేసి మొత్తం యోయో అయిపోతారు అందరూ. మీరు ఇంకా మీది నిలబడే సంగీతం అని అర్థమవుతుంది కాబట్టి ఏంటి, వాట్ ఈస్ యువర్, మీరు ఇదే మీకు భుక్తి కదా, ఇదే వృత్తి ప్రవృత్తి ఆశా శ్వాస ఇంకా అన్ని అంతే కదా. మరి మధ్య మధ్యలో ఏం చేస్తుంటారు అంటే, సంపాదన ఇవన్నీ ఉంటాయి కదండి, మామూలు లౌకిక విషయాలు తప్పకుండా ఉంటాయి కదా. భగవంతుడి వల్ల నేను 13 సంవత్సరాలుగా ఏ రోజు ఖాళీగా అయితే లేండి. ఒకే ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాను 2015 మినహాయిస్తే. మిగతా ఏ సంవత్సరం కూడా ఎవరి దగ్గర చేయి చాచి బయట నేను అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు నా ద్వారా భగవంతుడు ఇంకో నలుగురికి సాయం చేయించే స్థితిలోనే ఉంచాడు. కానీ భగవంతుడు ఎక్కడ కూడా నేను పడిపోయే స్థితిలో అయితే లేను భగవద్ కృప వల్ల. ఒక కమర్షియల్ సక్సెస్ కోసం మాత్రమే నేను వెయిట్ చేస్తూ ఇంకా అది రాదేమో అని స్టేజ్కి వెళ్ళిపోతే ఇంట్లో ఇంకా ఉండలేవేమోరా, సక్సెస్ కాలేవేమోరా, ఎందుకు దీన్నే పట్టుకుని వెళ్ళాడుతున్నాం అంటే కనుక నేను వాళ్ళకి ఒకటే చెప్పేవాడిని, ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ వచ్చిన తర్వాత పని వస్తుంది. కానీ నేను సక్సెస్ రాకుండానే బిజీగా ఉంటున్నా, ఇదే పెద్ద సక్సెస్. ఇంతకు మించి మీరు ఎక్కువ ఆశించకండి, మీకు కావాల్సినవన్నీ హాయిగా జరుగుతున్నాయి. వివర్ ఇన్ ద మోస్ట్ లగ్జరియస్ స్టేట్. ఇప్పుడు మీకు ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటారా, మీరు వరల్డ్ ట్రిప్ వేసి వస్తా అంటారా, హ్యాపీగా పంపిస్తారు వీళ్ళు, పోయి రండి అంట. గట్టిగా మాట్లాడతా ఒక పర్సనల్ లోన్ పెట్టుకుంటా, ఒక 10 లక్షలు అవుతాయి, వెళ్ళి తిరిగేసి రండి మొత్తం అంతా. బ్యూటిఫుల్ ఇన్పుట్ హరి గారు. సో మీరు ఇప్పుడు చాలా బిజీగా ఇవన్నీ చేస్తున్నారు. ఏదో అడుగుదాం అనుకుని మర్చిపోయానండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకుని వచ్చాను కూడా నేను. ఒకసారి హనుమాన్ చాలీస్ పాడితే బహుశా గుర్తొస్తుందేమో, మీరు లాస్ట్లో చేసిన హనుమాన్ చాలీస్. అది నేను నిజంగా చెప్పాలంటే అండి, నేను ట్యూన్ చేసేసాను, ప్యాటర్న్ అంతా వాయించేసాను, సాయి చరణ్ ఇలా పాడాలి అంటే ఒక సింగర్ కేవలం ఆర్టిఫిషియల్గా పాడితే ఆ వైబ్ క్రియేట్ అవుతుంది. వాళ్ళల్లో కూడా భక్తి అనేది ఉండాలి. అంటే నేను జస్ట్ చెప్పేది చాలీసా కాబట్టి భక్తి అని కాదండి, చేసే పని మీద భక్తి అంటున్నాను. అది కరెక్టే. ఇప్పుడు నిజంగా నా ప్రోగ్రామర్స్ వాళ్ళు ఆ పనిని అంత ప్రేమించి దాన్ని దైవంలా భావించి అలా వాయించారు కాబట్టి దాంట్లోనే ఒక పవర్ జనరేట్ అయింది. నేను అలా భావించి చేశాను కాబట్టి ఆ ట్యూన్లో ఒక పవర్ జనరేట్ అయింది. దాన్ని అలా భావించి పాడాడు కాబట్టి సాయి చరణ్ దాంట్లో ఒక పవర్ జనరేట్ అయింది. ఇదంతా వెలిసి ఒక స్వామి అందరిలోనే తన అంశాన్ని ప్రవేశపెట్టి చేయించుకున్నట్టుగా అది వింటుంటే వచ్చే పూనకాలకి మాకు మధ్యలో వేరే ఆప్షన్స్ వచ్చాయన్నమాట. పెద్ద సింగర్స్తో పాడిద్దాం, ఇంకా పెద్ద స్కోప్ లార్జర్ స్కేల్ అవకాశం ఉంది కదా మనకి. సహజంగా ఇలాంటి పాటలు శంకర్ మహాదేవన్ గారు పాడించాలని ఉంటుంది. హిందీ నుంచి వచ్చాయండి మనకు హిందీ ప్రొడ్యూసర్స్ నుంచి, అక్కడి నుంచి వచ్చాయి మాకు ఇలాగ పాడిద్దాం, మనకి ఆఫర్ ఉంది, ఆల్రెడీ అవకాశం ఉంది అంటే కనుక బలవంతంగా అంజనాద్రిపై సంతతి కొరకైనా అండర్ వాటర్ సీక్వెన్స్ మొత్తం అంతా సాయి చరణ్దే ఉంటుంది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ అన్నిట్లో సాయి చరణ్దే ఉంచాను. ఇంకా అక్కడ మాత్రం నేను పోరాడలేకపోయాను. కానీ శంకర్ మదన్ సార్ పాడారు, అది కూడా చాలా పెద్ద వరం నాకు. శంకర్ మదన్ సార్ లాంటి లెజెండరీ సింగర్తో పాడించుకోవటం అనేది, ఆయన గాత్రం ఇచ్చారు. కానీ చాలీసాకు మాత్రం రిక్వెస్ట్ చేశానండి, దీన్ని ఎవరు ముట్టుకోవద్దు, దాంట్లో ఒక పవర్ అనేది నిక్షిప్తం అయిపోయి ఉంది ఆల్రెడీ, దాన్ని ఎవరు టచ్ చేయడానికి కూడా వీల్లేదని చెప్తే కనుక నాకు ప్రశాంత్ సార్ చాలా పెద్ద సపోర్ట్ ఇచ్చారు. మీరు ఓకే అంటే కనుక ఉంచేద్దాం, లేదంటే వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు మనకి, నేమ్ ఎనీ బిగ్ సింగర్ ఇన్ దిస్ కంట్రీ పాడిస్తాం అంటున్నారు అంటే కనుక వద్దు, చాలీసాకి సాయి చరణ్ వాయిసే ఉండాలి అని చెప్పానండి. అది మీరు హిందీకి దక్షిణాది భాషలకి సెట్ అయ్యేలాగా చేశారు. ఎందుకంటే సంస్కృత వాస్తవంగా చెప్పాలంటేనండి నేను దేనికి సెట్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యి చేయలేదండి. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు జయ హనుమాన జ్ఞానగుణ సాగర్ అన్నప్పుడు దక్షిణాది దేశాల్లో ఏమంటారు, జయ హనుమాన జ్ఞానగుణ సాగర
జయ కపి సతిహు లోక ఉజాగర అంటారు కదా. మీరు హిందీ నార్త్ బెల్ట్లోకి వెళ్తే హిందీలో జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీస్, దానికి దీనికి మధ్యస్థంగా ఉంది. అంటే చాలా డెలిబరేట్ అటెంప్ట్ లా ఉంది. అది అటు హిందీలోనే విడిపోతుంది. మాకున్న ఒకే ఒక టార్గెట్ ఏంటంటే KGF లో యష్కి ఎలాంటి ఎలివేషన్ ఇచ్చారో మేము స్వామికి దానికి 10 times ఎలివేషన్ ఇవ్వాలి. వింటే పూనకాలు వచ్చేయాలి, వైబ్రేషన్తో ఊగిపోవాలి. ఇదే టార్గెట్ మరి. సత్యం మాట్లాడుతున్నా వచ్చాయి, వైబ్రేషన్స్ వచ్చాయి, పూనకాలు వచ్చాయి. ముందు నుంచి కూడా మేము నమ్మింది ఒకటేనండి. నేను 2.5-3 సంవత్సరాలు చూస్తూ చాలీసా మేము దాదాపుగా 2.5 years బ్యాక్ చేస్తానండి ఇది. అప్పటి నుంచి నా నమ్మకం ఏంటంటే సినిమా ఎంత పెద్ద హిట్ అయినా లాస్ట్ పావుగంట వచ్చేటప్పటికి సినిమా మొత్తం మర్చిపోతారు ఆడియన్స్. ఈ పావుగంట 20 నిమిషాలే గుర్తుంటుంది. నేను ఇంకోటి కూడా చెప్పాను మా ఆఫీస్లో, నేను సీరియస్గా చెప్పేవాళ్ళు జోక్ అనుకున్నారు కానీ బయట మీరు హుండీలు పెట్టండి సార్, మన కలెక్షన్స్ కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అన్న. ఇది నేను మనసావాచ చెప్పింది తెలుసండి. ఎందుకంటే భయంకరంగా లీనమైపోతారు ఆ పర్టికులర్ చాలీసా వచ్చేటప్పటికి. ఇంకా వాళ్ళకి దైవ సాక్షాత్కారం థియేటర్లో జరిగిపోయిన ఫీలింగ్లో ఉంటారు. ఇంకా ఇబ్బంది పెట్టకుండా ఒకసారి పాడొచ్చు కదా అది. అయ్యో అది నేను ఒక 2 లైన్లు పాడండి, ఎందుకంటే అది DTలో తీసుకున్నారా, ఎంతమంది పాడారా అనుకున్నాను. ఒక్కడే సాయి చరణ్ ఒక్కడే. కానీ ఎంత బరువుగా, అబ్బాయి ఎంత బాగా పాడాడంటే తన నిజంగా అసలు లైఫ్ టైం. ప్లీజ్ సాయి చరణ్ని, హరిని మీరు ఎప్పటికీ మీరు పాడిస్తూనే ఉండాలి హరి గారు, ఇది నా రిక్వెస్ట్ ఏం లేదండి, భలేవారే. వాళ్ళని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంతే, అంత టాలెంట్ ఇద్దరు. రైట్, పాడండి ఒకసారి ఒక 2 లైన్లు మా కోసం. జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీ సతిహు లోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. ఇక్కడ నుంచి రిథమ్స్ వస్తాయి మెళ్ళు నాకు చండాలో అవన్నీ. అది బ్రెత్లెస్ కంటే పాడేటప్పుడు మంచి పవర్ పంచుతావు మీరు. ఐ థింక్ నంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుని ఉంటారు మోస్ట్ లైక్లీ. అది ఎట్లా అంటే ఒక డ్రివెన్ ఫోర్స్ లాగా కావాలి అని చెప్పడం జరిగిందన్నమాట. తార తారరే తార తారర తారరే తార తారర తారరే తార తారరే తారర తారర తారే తరరే తార తారరే. ఇది చెప్పడం అయితే దాన్ని అర్థం చేసుకోగలగడం కూడా నిజంగా ఎంతో టాలెంట్ ఉండాలంట దానికి చాలా. మీకు బికాజ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్లారిటీ హరి గారు. అండ్ అఫ్ కోర్స్ ప్రశాంత్ వర్మ గారికి చెప్పక్కర్లేదు, ఆయన ఎక్కడ ఒక్క ఫ్రేమ్ కానీ. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చోట సబపర రామ తపస్వి రాజా, అక్కడ నేను ఇది చాలీసా అని గుర్తున్నా కూడా ఎక్కడో ఒక హీరోయిక్ ఎలివేషన్ రావాలి అన్న ఒక ఫీలింగ్ అనమాట నాకు. అక్కడ ఒక రిధం సబపర రామ తపస్వి రాజా తినకే కాజ సకల తుమ సాజా ఔర మనోరథ జోకో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే దుమ్మి దులిపి అవతలు పడేశాడు సాయి చరణ్. అసలు దాన్ని వింటుంటే థియేటర్లో ఈరోజు నిజంగా ఎలివేషన్ లాగే ఉంటుంది. ఆయనకు మించి ఎవరు ఉన్నారండి ఎలివేషన్కి. ఇంకా చాలా చాలా దాని గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు చెప్తున్న జర్నీ అంతా. కానీ అన్నిటికంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ తారాస్థాయికి తీసుకెళ్ళాక జయ హనుమాన్లో మీ సంగీతం ఎలా ఉంటుందా అని వెయిటింగ్. స్వామి అండి అంతే. ఇంకా సెకండ్ హాఫ్లో దేర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ విచ్ ఎలివేటెడ్ ఎ లాట్ అండి. లైక్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే కనుక మీకు రాముడి ఎలివేషన్, దశరథ అభికృతి మహిత స్తుత మతి ధరణీజ శుభకృతి ప్రవర గణ స్మృతి త్రికరణ రణనుతి నీనామోధృతి. ఇవి అంటున్నప్పుడే ఐ థింక్ ఎందుకు కీరవాణి గారి అంశ వినిపించిందంటే, రాసింది ఎవరు ఇవన్నీ? ఇది కళ్యాణ్ చక్రవర్తి అండి. అది ఐడియా రావటం వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ఐడియా ఏంటంటే, స్వామి ఇలా ఉంటే కనుక వెనకాతల స్కెచ్లో నాకు ఆంజనేయ స్వామి నించినట్టు ఇలాగ ఉందన్నమాట. స్కెచ్ ఉంది ఫస్ట్ నాకు. అప్పుడు నేను ఏమన్నానంటే కళ్యాణ్ చక్రవర్తి గారితో దీనికి రఘుకుల దళపతి అని పెట్టుకుందాం మనం టైటిల్, దీన్ని ఇది ఈ మిషన్కి ఈ పేరు పెట్టుకుందాం, దీంతో రాయండి అని చెప్పేసి నేను ఇచ్చింది ఎలా ఇచ్చా, రఘుకుల దళపతి తరర 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 అని తత్కారం ఇచ్చేసి పెట్టేశా. మనోడు దగ్గర 4-5 ఫ్రేజులు పంపించాడు నాకు, అద్భుతంగా ఉన్నాయి అన్నీ. తర్వాత నాకు వీళ్ళు ఎడిట్ నాకు ఎప్పుడైతే పంపించిన తర్వాత ఫస్ట్ రాములు వారు, తర్వాత విభీషణుడు, ఆ తర్వాత రాముడు వెనకాతలో ఉన్న ఆంజనేయ స్వామి, ఈ ఆర్డర్లో తీసుకుని దశరథ అభికృతి మహిత స్తుతమతి ధరణిజ శుభకృతి ప్రవర గణస్మృతి, ఇంకా ఆయన పరివారం అంతా, ఇంకా ఇది విభీషణుడు కానీ తర్వాత ఇదంతా ఈ ఫ్రేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వెనకాతలో సిలోటిలో లైటింగ్లో ఆంజనేయ స్వామి పడతారో అక్కడ రఘుకుల దళపతి అని చెప్పేసి అక్కడ మళ్ళీ ఆ ఫ్రేజ్ ఎత్తుకోవడం జరిగింది. సీన్ బై సీన్ ఈ లైన్ బై లైన్ పడుతుంటే వచ్చే హై వేరే ఉంటుంది అది. అవును అవును అవును.
ఇప్పుడు మళ్ళీ కళ్ళకు కట్టినట్టు అలా సినిమా అందులో మళ్ళీ అది అయిపోయిన ఇంకోటి తర్వాత భీషణ రణ విదూరస్య నాదం భీకర గణ వివేకస్వనాదం. సూర్యుడికి దగ్గరగా వెళ్ళడం, అది ఒక సీన్ ఉంది చూడండి, కరెక్ట్ టైటిల్ అది బాలార్క బింబము, అది ఉంది మన మంగాంబుధి హనుమంత కీర్తనలో. విన్నారా కీర్తన? లేదండి, వినలేదండి. వినలేదా? అయ్యో, హనుమాచార్య కీర్తన చాలా. ఓ మంగాంబుధి హనుమంత నీ చరణ మంగవించితిమి హనుమంత మంగాం, అది అందులో బాలార్క బింబము ఫలమని నెక్స్ట్ పట్టిన. టైం మనం మీ వాయిస్ ట్రై చేద్దామండి సీరియస్గా. అయ్యయ్యో, ఒకరోజు మీ వీలుని బట్టి నాకు ఎక్కడ మీ ఏ ప్లేస్మెంట్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకుంటే కనుక మీకు చెప్తా. మంగళశృతిలో ఏది ఉంటే అది మీరు ఫస్ట్ పాడండి, మీ స్కేల్కి తగ్గట్టుగానే ప్రోగ్రెషన్ చేసుకుందాం. ధన్యోస్మి. కానీ అంత అద్భుతంగా హరి గారు ఆ సీక్వెన్స్ని రాయడం కూడా, ఆ చూపించడం కూడా, అసలు హనుమంతుడి వెళ్ళి సూర్యుడిని ఎలాగా కరెక్ట్ అండి. బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతుల హనుమంత అని రాశారు అన్నమయ్య. ఓకే అండి. అది నిజంగా అది మీరు ఇందులో ఇంకోటి తీసుకుంటే కనుక రామదూత స్తోత్రం, రం 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 రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం. ఎలివేషన్ కోసం ఏం చేయొచ్చు అని ప్రతి ఒక్క చాలాసార్లు చెప్పుకున్నాను. అది ఏం చేయొచ్చు అని విపరీతంగా ఆలోచిస్తున్న టైంలో ఆయనే మళ్ళీ రండూరు శ్రీనివాస్ గారి రూపంలో ఆ వీడియో కనిపించడం నాకు, ఆయన వీడియోస్ చూస్తూ ఉంటే కనుక నాకు అది ఆ రోజు తెల్లరగట్టి ఈయనకి ఓవర్ నైట్ జస్ట్ 3 to 5 మధ్యలో మొత్తం అయిపోయింది ఆ వర్క్. సినిమా అంతా వాడుతూ వచ్చింది దాన్ని ఇప్పుడు. సో ఆండవం పేసరా అరుణాచలం పండ్రా. తమిళ వచ్చా? కొంచెం. కన్నడ కన్నడ గుర్తు స్వల్ప అంతా. ఎవ్రీథింగ్ ఇస్ మేనేజబుల్. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్. ఇంకొక 3 సినిమాల్లో చూడండి, మీరు అన్ని భాషల్లో పండితులు అయిపోతారు. ఇంకా అన్ని భాషల్లో విజృంభించి దున్నేస్తారు చూడండి మీరు. హరి గారు, ఇట్ వాస్ అన్ అబ్సల్యూట్ డిలైట్ లిస్నింగ్ టు ద రీ-రికార్డింగ్ అండ్ ఆల్ ద సాంగ్స్ ఇన్ హనుమాన్. వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ. జై హనుమాన్ లో ఇంకా ఏం మెరుపులు మెరిపిస్తారని చెప్పి. అండ్ ఇప్పుడు హిమాలయాలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పి వెళ్ళాలి. నేను 2 weeks బ్యాక్ కూడా హిమాలయస్లోనే ఉన్నానండి. నేను 2 weeks అవుతుంది వచ్చి. అంటే అక్కడ ఏమన్నా మీకు హనుమత్ దర్శనం కానీ దైవ దర్శనాలు, లేదండి, ధ్యానాలు అన్నీ అవుతాయా? నాకు ఎందుకో ఎక్కువ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఐ విల్ బి ఇంటూ నేచర్ అండి. కంప్లీట్గా వెళ్ళిపోతూ ఉంటాను అడవులకి, వాటికి వీటికి. ఆ ప్రశాంతత కనపడుతుంది మీకు. ఎప్పుడు భగవత్ కృప ఉండాలి, అండ్ అలాగే ఆడియన్స్ ఆశీస్సులు ఉండాలి. పెద్ద పెద్ద దర్శకులు మిమ్మల్ని పిలిచి మీ టాలెంట్. ఈ వీక్ అయితే కనుక నేను ఆ ట్రిప్ నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ అయిందండి. ఎందుకంటే మా ఊళ్ళో 50 days ఫంక్షన్కి అరేంజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ అందరూ పిలవటం జరిగింది. అయ్య బాబాయ్, మేము కూడా వచ్చేవాళ్ళం కదండి ముందు చెప్తే. మీరు ఎనీ టైం మీరు వెల్కమ్ అండి. మీరు వస్తానంటే మీరే మా చీఫ్ గెస్ట్. తప్పకుండా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. అండ్ వీ విష్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. అండ్ అమ్మగారికి, మీకు ఇంత మంచి సంస్కారాన్ని, విద్యని ప్రసాదించిన గురువులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ గౌరహరి గారు. మనసు నిండిపోయింది వాటి ఈ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ తోటి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు ఐ డ్రీమ్.